Okay, so the other day when we started with how to iterate an array. So it didn't went well. So let me repeat it again. So I was discussing with you how to retrieve data continuously from an array. అంటే ఒక అరేలో నుంచి డేటాని కంటిన్యూస్గా ఎలా రిట్రీవ్ చేయగలుగుతామని చెప్పి మనం డిస్కస్ చేసాం. ఓకే, సో దానికి మల్టిపుల్ వేస్ చూపించాను నేను. ఒకటి, ఓకే, సింగిల్ ఇండెక్స్ అంటే నా దగ్గర ఒక ఇండెక్స్ వాల్యూ ఉంది. ఆ ఇండెక్స్ వాల్యూ ఇస్తే ఆ ఇండెక్స్ పొజిషన్ ఏమైతే వాల్యూ ఉందో దాన్ని ఎలా రీడ్ చేయగలుగుతాము. ఓకే, తర్వాత ఎట్టిన మెథడ్ చూపించాను. ఓకే, సో అలాగే మనకి ఈ ఇండెక్స్ పాస్ చేసినప్పుడు ఏమవుతుంది, నీకు ఒక వాల్యూవే వస్తుంది. నాకు అలా వద్దు, నాకు యారేలో ఉండే అన్ని ఎలిమెంట్స్ కావాలి. యారేలో ఉండే అన్ని ఎలిమెంట్స్ కంటిన్యూస్గా కావాలి. నాకు ఎలా చేయగలుగుతాను? హౌ కెన్ ఐ డూ దట్? Yeah. So how can I do that? There are multiple ways, right? So first one is using your for loop having index. Okay, taking reference as length. And how do you do that? Now assume this is my array. Okay, so I'm going to create a for loop for let I equal to 0. I is of type number, ages dot length minus 1, I plus plus. Okay, console.log ఏజెస్ ఆఫ్ ఐ. సో ఇనిషియల్గా ఏమవుతుంది, ఇక్కడ మనకి ఐ అనేది మనం 0ని ఇచ్చాం. ఓకే, 0 లెస్ దాన్ array డాట్ లెంత్. కరెక్టేనా? సో ద కండిషన్ ఇస్ ట్రూ. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి స్టేట్మెంట్ కంటే ఎక్కడికి వస్తుంది, ఇట్ విల్ కమ్ హియర్. ఓకే, ఏజెస్ ఆఫ్ ఐ లెంత్ మనకి ఇనిషియల్గా 0 ఉంది. 0 ఉంది కాబట్టి వాట్ ఎవర్ ద వాల్యూ దట్ ఈస్ దేర్ ఇన్ ద 0 ఇండెక్స్ పొజిషన్ దట్ విల్ గెట్ ప్రింట్. Similarly, it will move on to next one. So like this, it will be keep executing till it reach end to the array, and at one point of time, this condition will get failed and it will exit out. So this is one of the way to retrieve all the elements from an array using your for loop having length as a reference. Now see, you got all the values. You got all the values. Any questions? Anyone? Any questions? ఇంకా మనకి లెంత్ అనేది అది 12 అదే 0.1 2 3 4 తీసుకున్నాం కాబట్టి -1 పెట్టారు అంతే కదా. అంతే. ఇది ఒకవేళ మనం లెస్ దెన్ పెట్టామనుకోండి, ఈ -1 తీసుకుంటాం. ఓకే, ఇట్ విల్ గో టిల్ దిస్ పాయింట్. ఓకే, ఓకే, ఇది గెట్ ద సేమ్ ఎలిమెంట్స్. నువ్వు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెడితేనే -1 చేయాలి, ఎందుకంటే ఈక్వల్ టు వాల్యూ మీద చెక్ అవుతుంది కాబట్టి. ఓకే, యా. Anyone? Any questions? So this is one. Next one is let's see using for each loop. So very simple. Your array variable dot for each. Syntax is array variable dot for each parenthesis open. Okay, so inside this create one variable, any variable. You create by your name also, create any one variable. Okay, and write a arrow function here. Okay, now what this for each will do, ఈ for each అనేది ఏం చేస్తుంది, దీని యొక్క ప్రత్యేకత ఏంది మనకి, వాట్ ఇట్ విల్ డూ. సో ఈ ఫర్ ఈచ్ లూప్ అనేది ఏం చేస్తుందంటే ఈ యారేలో ఉండే ప్రతి ఎలిమెంట్ దగ్గరికి వెళ్తుంది. ఇట్ విల్ గో టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెక్స్, వెళ్ళి ఒక్కొక్క వాల్యూని తీసుకొని వస్తుంది. ఓకే,
it will go and get each and every value like this till to this n position. ఓకే, సో ఇక్కడ ఎటువంటి కండిషన్తో చెక్ చేయదు, నీ యారే మొత్తం కంప్లీట్ అయ్యి రావడానికి ఇట్ విల్ ఎన్షూర్. ఆ బాయ్స్ ఎవరు తీసుకుంటారు, ఈ ఫర్ ఈచ్ లూప్ తీసుకుంటుంది. ఇక్కడ కండిషన్ కానీ ఏమీ ఉండదు ఇక్కడ. బట్ వాట్ విల్ హ్యాపెన్, it will get and it will go and fetch each and every element that is available inside your array. And second thing is, whatever the variable that you guys are going to create inside this for, right, with this arrow function here, so this is called as what variable, scoped variable. ఇది ఇక్కడ మాత్రమే యాక్సెసిబుల్ ఉంటుంది. ఎక్కడి వరకు, ఈ బ్లాక్లో వరకే, ఈ వరకే యాక్సెసిబుల్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకెక్కడ కూడా మనకి యాక్సెసిబిలిటీ ఉండదు. Okay, the limitation, the scope is limited only between these curly braces alone. We cannot even access after it. Just keep in mind. Right? Clear? Okay, so now let's see console.log of age. So ఇక్కడ నుంచి వచ్చే ప్రతి ఎలిమెంట్ ఎక్కడ స్టోర్ అవుద్ది, ఈ ఏజ్ అనే వేరియబుల్ స్టోర్ అవుద్ది. నువ్వు తీసుకొచ్చిన ప్రతి ఎలిమెంట్, ఈ ఏజెస్లో నుంచి వచ్చిన ప్రతి ఎలిమెంట్ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వస్తుంది. సో ఈ వాల్యూని మనం ఇక్కడ యూటిలైజ్ చేసుకుంటున్నాం. మా క్లియరా ప్రతి ఒక్కరు? Yes, brother. Anyone? Any questions? Any other questions? Clear? Vaishnavi, Sunil? Yes, brother, clear. Clear. Yeah. Next one. Using for loop, this is also called as for each loop. This is also called as for each loop only. Okay. So for loop using off operator, for loop using in operator. Using for loop off operator, using for loop in operator. Okay, let's see that. So for let some variable of array variable. Let some variable of some array variable. Okay, let some variable, ఇక్కడ నీ ఇష్టం వచ్చిన వేరియబుల్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ ఏదో వేరియబుల్ డిక్లేర్ చేయండి. ఆఫ్ యువర్ array variable. Off is the keyword that you have to use definitely. Off is the keyword that you have to use definitely. Clear? Of your array. So now whatever the element that is coming from here in this array, it will hold each one of the value. Array నుంచి వచ్చే ప్రతి వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది నీకు? సో ఇక్కడి నుంచి వచ్చే ప్రతి వాల్యూ వెళ్ళి ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. వాట్ ఎవర్ ద వాల్యూ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్, దట్ విల్ గెట్ స్టోర్ హియర్. మేక్ సెన్స్? సో ఇక్కడ వచ్చిన వాల్యూ వీఆర్ గెటింగ్ ప్రింటెడ్ హియర్. So now what exactly happening, right? It will go to each every index position. Every index position లోకి వెళ్ళి అక్కడ ఏమైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని తీసుకొని వచ్చి ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే, విల్ కన్జ్యూమ్ దిస్ వేరియబుల్. సో నౌ if you observe here, you are getting the values that are available inside your array.
Similarly, for loop with in operator. Similarly, for loop with in operator. For loop with in operator. So what will happen when you use your in operator, right? It will go to each and every, it will fetch index of each and every element. సో నీ యారేలో ఉండే ప్రతి ఒక్క ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ని తీసుకొని వస్తుంది ఏది ఇన్ ఆపరేటర్. ఓకే, సో ఐ నెవర్ గెట్ ఎ ఛాన్స్ ఆఫ్ యూజింగ్ ఇన్ ఆపరేటర్. ఓకే, సో ఐ థింక్ వీ కెన్ స్కిప్ ఇట్, బట్ మోస్ట్ ప్రిడామినెంట్లీ విల్ బీ ఆస్కింగ్ యూజింగ్ అవర్ ఆఫ్ ఆర్ ఫర్ ఈచ్ లూప్. నీ యారేలో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎలిమెంట్ని తీసుకురావాలి అనుకుంటే యూజ్ ఫర్ ఈచ్ లూప్. లేదు ప్రతాప్ నాకు ఇండెక్స్ బేస్ చేసుకుంటూ వెళ్ళాలి అనుకుంటే యూజ్ యువర్ ఫర్ లూప్ హ్యావింగ్ యువర్ length as a reference. Okay, so these are the multiple ways that we can able to fetch data from a given array. In interview అడిగే క్వశ్చన్ ఫర్ లూప్ లో వచ్చినప్పుడు ఫర్ విత్ ఇన్ ఆపరేటర్, ఫర్ విత్ ఆఫ్ ఆపరేటర్, వాట్ ఆర్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? సో ఐ ఆల్రెడీ షోడ్ యూ. ఆఫ్ గానైతే ఎలిమెంట్ తీసుకొని వస్తుంది, ఎలిమెంట్ యొక్క డేటా తీసుకొని వస్తుంది. అదే ఇన్ గానైతే ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ పొజిషన్ తీసుకొని వస్తుంది. Is that clear, everyone? Is that clear? Yeah. Now, which is the best way? అది చెప్పాక చెప్పింది నేను. ది సినారియో బట్టి యూ హ్యావ్ టు యూజ్. సో నువ్వు అడిగా కాబట్టి చెప్తున్నా. నువ్వు ఒక పేజీలో అన్ని ఎలిమెంట్స్ తీసుకురావాలి, అన్ని లింక్స్ తీసుకురావాలి, అది అన్ని టెక్స్ట్ బాక్స్ తీసుకోవాలి, ఏది కూడా మిస్ కాకూడదు. ప్రతి ఎలిమెంట్ ఖచ్చితంగా నువ్వు పిక్ చేయాలంటే ఏం చేస్తాను, ఫర్ ఈచే వాడతాను. ఓకే, లేదు నాకు ఒక ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఇంకొక ఇండెక్స్లో ఉండకూడదు అని అనుకున్నాం అనుకో, అంటే డూప్లికేట్స్ రాకుండా చెక్ చేయాలి, లూప్లో చెక్ చేయాలనుకో, అప్పుడు ఏం చేస్తాం, రెఫరెన్స్ పెట్టుకుని చెక్ చేస్తాం. ఫస్ట్ ఎలిమెంట్ లేదా నెక్స్ట్ ఎలిమెంట్ అని, అంటే ఐ ప్లస్ చెక్ చేసుకుంటూ పోవాల్సి వచ్చింది. అప్పుడు ఇండెక్స్ రెఫరెన్స్ తీసుకొని వెళ్తాం. ఓకే ఓకే. Now let's see about object. To represent any data in a key and value form, ఏదైనా డేటా నేను కీ అండ్ వాల్యూ ఫామ్లో కానీ చూపించాలంటే వాట్ we use object. Okay, we call it as JSON object as well. We call it as JSON object as well. Okay, so the syntax. Okay, before that, why we want to store the data in a key and value format? For example, we have employee information. Okay,
So what information that will be available for an employee? Will be having a name, right? Will be having his department. Okay, let's try it like this. We have his company, we have his department, we have his education, okay, we have his gender. Example like this. So these are the basic information that for an employee that is required. Okay, employee కావాల్సిన basic information, right? సో నేను ప్రతిదీ నేను డిఫరెంట్ వేరియబుల్స్ క్రియేట్ చేయలేను. నాకు అట్లా 1000 ఎంప్లాయీస్ ఉంటారు. మల్టిపుల్ వాల్యూస్ ఒక స్ట్రక్చర్ ఫామ్లో ఎలా స్టోర్ చేయగలుగుతాను నేను, రైట్? సో టు డూ దిస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఆబ్జెక్ట్ నొటేషన్. దాన్ని ఏమంటాం మనం? వీఆర్ గోయింగ్ టు యూస్ ఆబ్జెక్ట్ నొటేషన్. సో హౌ డూ వీ డూ ఈస్ ద వన్ హౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ. సో ఎలా స్టోర్ చేయగలుగుతాం మనం? కీ అండ్ వాల్యూ పేర్స్తో స్టోర్ చేస్తాం. కీ అండ్ వాల్యూ పేర్స్తో స్టోర్ చేస్తాం. సో ఒక ఆబ్జెక్ట్ రిప్రజెంట్ చేయడం కోసం మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే వి యూస్ కర్లీ బ్రేసెస్. వాట్ వి యూస్ కర్లీ బ్రేసెస్. క్లియర్ ఎవ్రీవన్? వి యూస్ కర్లీ బ్రేసెస్. Clear? Okay. Now we'll represent key colon your value. Key colon your value. So here key can be any data type. Key can be any data type. It means that it can be a string, number or anything. Key, number or anything. Ensure key is not a duplicate, whereas value can be duplicate. If you try to insert duplicate, okay, I'll show you what will happen. Okay, so this is how we are going to utilize your unstructured data into a structured data. So going forward we are going to use JSON frequently, continuously. So entire QV job will be run through this JSON. There are so many use cases where we are going to see down the line. Am I clear? Any questions? Anyone? Any questions? No, right? So let's see that. Okay, let's see that. So now what I'm going to do here is I'm going to create a variable as type called as employee. Okay, where I'm going to create a JSON object. Okay, so name I have given, age I have given. Okay, let's not get into complex one. Gender I'm going to give it as a male. Okay, you guys don't worry. For keys it's up to you whether you want to give double quotes or not to give double quotes. Okay, so for value definitely you have to give the right values. Okay, now location is something. Okay, so now this curly braces one is going to be called as my JSON object. For this object we have given the name as employee. So to apply the type, I don't know what is the exact type of this. It is not a string, definitely it is not a string. It is not a boolean, it is not a number. So for now just keep it as any. I'll tell you what should be replaced here exactly. How can I create my custom data type? I'll tell you tomorrow, not today. But for now just try to give it as any. Is that clear? Yes, bro. Anyone? Any questions? How to create a JSON object? No, right? Okay, now how to read data, or get data
from a JSON object. From a JSON object. So we should retrieve data using its key. Using its key. How can I get the data? Using key only. Using key only. The associated value will get fetched. The associated value will get fetched. Any questions? Anyone? Really using its key. So now let's see here. Very simple. So console dot log off. నాకు ఎంప్లాయీ ఒక నేమ్ కావాలి. వాట్ ఐ వాంట్ టు డూ, I want to get the name of an employee. So very simple, employee dot notation. If I want to read anything, I have to go through my dot notation. Okay, so let me run this. I'll get the name as Alice here. Okay, so this is one of the way to read the key from a given JSON. To read the key from a given JSON. Okay, the other way is just put square brackets. Just put your square brackets, double quotes, call your key name. Call your key name. So this is also will help you to get the values as Alice. Okay, so I always prefer to go with this notation because it is more in control with me. నువ్వు ఏదైనా పారామీటర్స్ చేయాలని ఏం చేయాలని ఇది చాలా ఈజీ అమ్మా. సో డోంట్ గో విత్ డాట్ నోటేషన్. డాట్ నోటేషన్ పారామీటర్స్ చేయలేవు. You can't parameterize using your dot notation. Okay, so when you know exactly this is the key, this is the structure that I'm going to get, use the dot notation. When you don't know how what the structure that is going to become, then use this square brackets. Anyone? Any questions? Okay, so in one of the interview they asked us, how can you get each and every key and print. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కీని పాస్ చేస్తున్నాం. కీ పాస్ చేస్తే మనం పాస్ చేసిన కీకి అసోసియేట్ అయిన వాల్యూ ఏదైతే ఉందో అది ప్రింట్ చేస్తున్నాం, అవునా? కానీ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, నేను ఎటువంటి కీ నేను పాస్ చేయను, కెన్ యూ ఫెచ్ ఆల్ ద కీస్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ ఏ JSON ఆబ్జెక్ట్. కెన్ యూ ఫెచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ దట్ ఈస్ అవైలబుల్ అసోసియేటెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కీ. అంటే ప్రతి కీని ఎక్స్ట్రాక్ట్ చేయమన్నాడు, ఆ కీకి అసోసియేట్ అయిన వాల్యూ ప్రింట్ చేయమన్నాడు. ఎలా? హౌ కెన్ వి డూ దట్? సో బిఫోర్ ఐ ప్రొసీడ్ ఫర్దర్, ఎనీ క్వశ్చన్స్, ఎనీ క్లారిఫికేషన్స్? No. ఓకే, సో ఖచ్చితంగానే ప్రతి ఒక్క ఎలిమెంట్ తీసుకురావాలంటే ఏం తీసుకురావాలి, ఏం వాడాలి? For each. ఐ హ్యావ్ టు యూజ్ మై ఫర్ ఈచ్ లూప్ ఓన్లీ. ఓకే, బట్ ఫర్ ఈచ్ లూప్ ఎలా వాడతా చూద్దాం. ఫర్ ఓకే, ఫర్ జస్ట్ ఓపెన్ ఇట్. వెరీ సింపుల్. నా కీస్ ఎప్పుడు కాన్స్టెంటే కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు పుట్ ఏ కీవర్డ్ కాల్డ్ as కాన్స్టెంట్. ఓకే, జస్ట్ పుట్ ఏ స్క్వేర్ బ్రాకెట్స్. జస్ట్ పుట్ ఏ స్క్వేర్ బ్రాకెట్స్. either use something k comma v or use okay k comma v okay of just use the syntax called as object dot entries. So here we are going to call it as entries. Okay, parenthesis pass your array object. Pass your array object. Very simple. Constant of c. మీరు ఇందాక ఫర్ లూప్ రాసినప్పుడు ఏం చెప్పాను నేను, ఫర్ లెట్ ఏజ్ ఆఫ్ ఎంప్లాయీస్ అనుకుందాం. దిస్ ఇస్ ద సింటాక్స్. సేమ్ థింగ్ ఇక్కడ లెట్ బదులు ఏం చేసాం, కాన్స్టెంట్ పెట్టాం. ఇక్కడ ఏజెంట్ బదులు ఏం పెట్టాం మనం, వీఆర్ గోయింగ్ టు యూజ్ యువర్ కీ అండ్ వాల్యూ ఆఫ్. సో దేని నుంచి మనం ప్రతిదీ తెచ్చుకోవాలి, ఈ ఎంట్రీస్ని తెచ్చుకోవాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎంట్రీ ఈజ్ అవైలబుల్ వేర్ ఇన్సైడ్ యువర్ JSON ఆబ్జెక్ట్. దట్ ఇస్ ద రీజన్ ఆఫ్ object dot entries your array variable, JSON variable. Okay,
So this is how we are going to use your for each loop. This is how we are going to use your for each loop to extract each and every key. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏమొస్తుంది, కీలో ప్రతి కీ వస్తుంది, వాల్యూలో దానికి అసోసియేటెడ్ వాల్యూ వస్తుంది. ఓకే, సో లెట్స్ ప్రింట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ key and value. I'll be getting both key and a value. See here, I got anyone, any questions? No problem. Vaishnavi, Harita? No questions. ఓకే, ఇప్పుడు నాకున్న క్వశ్చన్ ఏంటంటే, అసలు నేను బిఫోర్ ఐటరేట్ చేసే ముందు నాకున్న జేసన్ ఆబ్జెక్ట్లో నాకు కావాల్సిన కీ అనేది ఉందా లేదా వెరిఫై చేయాలి. నాకు కావాల్సిన కీ అనేది ఉందా లేదా వెరిఫై చేయాలి. హౌ కెన్ ఐ వెరిఫై ఇట్? అడిగిన క్వశ్చన్ గుర్తుందా? ఏమడిగాను? నా దగ్గర ఒక జేసన్ ఆబ్జెక్ట్ ఉంది. ఆ జేసన్ ఆబ్జెక్ట్లో నాకు కావాల్సిన కీ అనేది ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా చూడాలి. ఎలా చూడగలుగుతాను? హౌ డు కెన్ ఐ చెక్ if my key is already exists in the given JSON object or not? How? Includes what? I'm sorry. Array మీద వాడుతుంది includes అంటే. ఇది plain JSON object కదా. Right. See here, very simple. Use your array object dot has own కానీ has own property కానీ both are same only. Has own, okay, has own. So just pass your key here, just pass your key here. So I'll get a output as boolean. Okay, then I'll be storing this value into one of the variable. Okay, console.log of result. What happened to this? Has own కదా. Wait. Something wrong. No. Sorry for mistake. It should not be like this. So object, use your object. There is a class called as object class. Use this object dot has own, object dot has own. Okay. Inside this parenthesis, pass your JSON object, comma, the key. Pass your JSON object and the key that whatever you are looking. ఓకే, అంటే ఈ ఆబ్జెక్ట్ మొత్తం మీద ఈ కీ ఉందని వెరిఫై చేస్తున్నాం. ఓకే, సో ఐ గాట్ ద వాల్యూ యాజ్ అవుట్పుట్ యాజ్ ట్రూ. ఓకే, క్లియర్? యాజ్ ఓన్ ఆర్ ఓన్ ప్రాపర్టీ, ఎనీ మెథడ్ విల్ బి వర్కింగ్. Is that clear? Clear? Yes, please. Anyone? Any questions? No, right? Okay. So now. సో ప్రతాప్, ఎప్పుడు కూడా చేసే మనకి ఇది సింపుల్గా ఉంటుందా, ఇంకేం కాంప్లెక్స్గా ఉంటుందా? లెట్స్ అండర్స్టాండ్ దట్.
ఇన్ ఏ జేసన్ ఆబ్జెక్ట్. అమ్మా ఏదో కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి, మళ్ళీ డిస్కస్ చేసే ముందుకెళ్తా. ఎనీవన్, వర్షిని, పావని, హరిత, వైష్ణవి, శ్రీవిద్య. Yes, clear? Okay, Anand. Yes, yes. You guys need some time to go back and come and let me know before I proceed with anything. ఈరోజు ఒకసారి చూస్తాము. సో ఎనీ క్వశ్చన్స్ టుమారో విల్ గెట్. Okay, then. Okay, before I go into the complex structure of JSON, so I'll take a break on this. I'll upload this. I request you guys to go immediately and check and do a hands-on, because మనకి QA validation 98% మన డేటా మొత్తం ఈ JSONలోనే లోడ్ చేస్తాం. ఈ JSONతోనే మనం ముందుకెళ్ళేది. ఓకే, ఐ నీడ్ వెరీ గుడ్ హ్యాండ్స్ ఆన్ దిస్ JSON ఆబ్జెక్ట్. ఓకే, ఓకే. so take some time today. So try to complete it. Tomorrow we'll see about interface and complex structure of JSON and how to handle that. ఓకే. Yeah. ఓకే,